Hi everyone. నా ప్రీవియస్ వీడియోలో మరి ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఏంటి, వాటిలో ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, వాటిలో ఎలాంటి కమాండ్స్ ఉంటాయి, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఎన్ని కమాండ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పేసి చూసారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కమాండ్స్ని మనం క్వైరీస్ రాసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్ వే ఏంటంటే మనం ఎలా అయితే మాట్లాడతామో ఆ లాంగ్వేజ్లోనే రాసేలాగా కన్వీనియంట్గా అర్థమయ్యేలాగా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఏంటంటే డిక్యూఎల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో ఏముంది, సెలెక్ట్ కమాండ్ ఉంది. సో సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి, సెలెక్ట్ అంటే ఏం చెప్పాను, డేటాని అంటే డేటాబేస్ నుంచి డేటాని తీసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పాను. సో దాని మీద క్వైరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్ నేమ్ ఏమంటే ఎంప్లాయీ. సో నేను తీసుకున్నదైతే ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను. సేమ్ ఐడి ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, జాబ్, శాల్ అంటే శాలరీ, ఇది డిపార్ట్మెంట్ నెంబర్. సో నేను ఇదేంటంటే ఇది నా ఫస్ట్ క్వైరీ. ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని, WAQTD అంటే అదేంటి, లేదంటే ఒక షార్ట్ ఫామ్లో రాశాను, అదేంటంటే రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో ఇక్కడ చూడండి మనకి ఏం అడిగారు, ఒక క్వైరీ రాయమన్నాడు. ఏం డిస్ప్లే చేయాలంట, ఎంప్లాయీ నేమ్ కావాలి, అది ఎంప్లాయీ టేబుల్ నుంచి కావాలి. సో ఇక్కడ అర్థమైన క్వైరీ బేసిస్లోనే మనం రాద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, మనకు ఒక ఎంప్లాయీ నేమ్ కావాలి. సో నేను సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి నేనేం చేస్తాను, నేను తీసుకునేది ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాను. నాకేం కావాలి, నేమ్. నాకు అంటే నా టేబుల్లో నేమ్ అని ఎలా రాశాను, నేమ్ అని మాత్రమే రాశాను. సో ఏంటంటే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి, టేబుల్ పేరేంటి, ఎంప్లాయీ. సో టేబుల్ పేరు ఏంటంటే ఇది రాయాలి అనమాట. సో సెలెక్ట్, మనకు కావాల్సిన కాలం నేమ్ ఇక్కడ సెలెక్ట్లో రాయాలి. ఫ్రమ్ దగ్గర, ఫ్రమ్ కీవర్డ్ దగ్గర ఏం రాస్తాం, టేబుల్ నేమ్ రాయాలి. సో టేబుల్ నేమ్ మీద ఉంటే అది, ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ, స్టూడెంట్ ఉంటే స్టూడెంట్, డిపార్ట్మెంట్ ఉంటే డిపార్ట్మెంట్. సో ఇప్పుడు నేను ఈ క్వైరీని రన్ చేశాను అనుకో, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో తర్వాత ఏంటంటే సెమీకోలన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నాకు వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది, నేను అడిగింది జస్ట్ నేమ్ మాత్రమే కాబట్టి నేమ్, అది వేర్క్యార్లో ఆఫ్ డేటా టైప్ వేర్క్యార్లో ఉంటుంది. సో ఇక్కడ ఏ టేబుల్లో ఏ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని నేమ్స్ నాకు ఇక్కడ అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి. జస్ట్ ఏంటంటే సెలెక్ట్ నేమ్ తీసుకున్నాను ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. చాలా సింపుల్ క్వైరీ. సో ఇంకొక నెక్స్ట్ క్వైరీ చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వైరీ ఏమడిగాడు, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే నేమ్ శాలరీ గివెన్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్. సో వాళ్ళకి ఏం కావాలి, నేమ్ కావాలి, అలాగే శాలరీ కావాలి. అది ఎవరిది, అందరు ఎంప్లాయీస్ది కావాలి. సో నేను అప్పుడు క్వైరీ ఎలా రాస్తాను, సెలెక్ట్ నేమ్ అండ్ శాలరీ. సో ఇక్కడ ఏంటంటే అండ్ ప్లేస్లో ఏంటంటే కామా పెట్టాలి. మనకి ఎన్ని కాలం నేమ్స్ అయితే కావాలో ప్రతి ఒక్క కాలం నేమ్ తర్వాత కామా పెడుతూ నెక్స్ట్ కాలం నేమ్ రాయాలి. సో సెలెక్ట్ నేమ్ తర్వాత వచ్చేసి శాలరీ. ఇక్కడ టేబుల్లో అంటే టేబుల్ ఎలా ఉంది, శాలరీ నేమ్ శాల్ అని ఉంది కాబట్టి ఇక్కడ శాల్ అని యూజ్ చేశాను. ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రమ్ ఎంప్లాయీ, ఇది టేబుల్ నేమ్. సో ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏముంటుంది, ఇక్కడ నేమ్ ఉంటుంది, తర్వాత ప్రతి ఒక్క పర్సన్ శాలరీస్, ప్రతి ఒక్క పర్సన్ నేమ్ తర్వాత శాలరీస్. అక్కడ ఏం అడిగారు, అందరు ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి అని అడిగాడు. సో ఫర్ సపోజ్ ఇదేంటంటే ఫస్ట్ మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ చూసామంటే ఫ్రమ్ ఫస్ట్ వచ్చి అది టేబుల్ నేమ్ తీసుకుంటుంది. అంటే ఎక్కడి నుంచి మనకి డేటా కావాలో ఫస్ట్ టేబుల్ నేమ్ తీసుకుంటుంది ఎంప్లాయీ. సో తర్వాత ఏం చేస్తుంది, ఆ ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్తుంది. టేబుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఏమడిగారు, నేమ్ కావాలి, శాలరీ కావాలి. అప్పుడు సెలెక్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్లోకి వెళ్ళి నీకు ఫస్ట్ నేమ్ తీసుకుంటుంది, ఆ తర్వాత శాలరీ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటే ఎప్పుడు ఫ్రమ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఫర్ సపోజ్ నీకు వచ్చేసి అడిగారు, నాకు నేమ్ అండ్ శాలరీ కావాలి పర్సన్స్వి, కానీ ఎవరి శాలరీ అయితే 40,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళ శాలరీ మాత్రం అంటే వాళ్ళ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే కావాలి అన్నారనుకోండి, అప్పుడు మనం క్వైరీ ఎలా రాస్తాం. సో నేనేంటంటే సేమ్ టేబులే తీసుకుంటున్నాను, కానీ ఏంటంటే ఈసారి క్వైరీ చేంజ్ చేసి రాస్తున్నాను. ఓకేనా. ఓకే, ఇక్కడ క్వైరీ చూడండి,
write a query to display name and department number whose salary is more than 40,000. సో వాళ్ళకి ఏం కావాలి, ఎవరి శాలరీ అయితే 40,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళ నేమ్ కావాలి, వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, సెలెక్ట్ క్వైరీలో ఏం రాస్తాను, వాడు నేమ్ అడిగాడు, తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్ అడిగాడు. సో నేనేంటంటే ప్రీవియస్ టేబుల్ చూసానంటే నేమ్ తీసుకున్నాను, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకున్నాను. ఈ డిపార్ట్మెంట్ నెంబర్స్ తీసుకున్న తర్వాత వాడి శాలరీ ఎంత ఉండాలంటే 40,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ 40,000 కన్నా ఎక్కువ ఏది ఉంది, ప్రభాస్ శాలరీ ఉంది, 50,000 ఉంది. సో ఏంటంటే మనకి అవుట్పుట్లో ఓన్లీ ప్రభాస్ యొక్క నేము, తన డిపార్ట్మెంట్ నెంబర్, అలాగే తన శాలరీ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూస్తే నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, తన శాలరీ కావాలంటే డిస్ప్లే చేయొచ్చు ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. కాబట్టి ఎంప్లాయీ అంటే టేబుల్ నేమ్ రాస్తే చాలా అక్కడ. ఇప్పుడు ఏంటంటే వేర్, ఇక్కడ ఏంటంటే హూస్ సాలరీ ఈజ్ మోర్ దాన్ 40,000 అన్నారు. అంటే అప్పుడేం చేయాలి, మనం ఎక్కడ అనేసి సెర్చ్ చేయాలి. వేర్ అని చెప్పేసి ఒక కమాండ్ రాసి అందులో వాళ్ళ శాలరీ 40,000 కన్నా ఎక్కువ ఉండే వాళ్ళని తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ టేబుల్లోనే వెళ్తుంది. ఎక్కడ, ఫ్రమ్ ఏ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. దాని తర్వాత ఎంప్లాయీ టేబుల్లో తనకి ఏం కావాలి, వేర్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళాక ఏం కావాలి, శాలరీ 40,000 కన్నా ఎక్కువ ఉన్న పర్సన్ కావాలి. తర్వాత సెలెక్ట్లోకి వెళ్తుంది. సెలెక్ట్లో తనకి ఏమేమి కావాలి, తన నేమ్, తన డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్, తర్వాత వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఆర్డర్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్రమ్ వస్తుంది, తర్వాత వచ్చేసి వేర్ వస్తుంది, తర్వాత వచ్చేసి సెలెక్ట్ వస్తుంది. సో ఇది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో నెక్స్ట్ ఇంకొక క్వైరీ అడిగాడు, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఐడి అండ్ శాలరీ హూజ్ నేమ్ ఈజ్ విజయ్. సో వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలంట, ఐడి కావాలి, శాలరీ కావాలి, అలాగే హూజ్ నేమ్ ఈజ్ విజయ్, విజయ్ అనే పర్సన్ యొక్క ఐడి కావాలి, శాలరీ కావాలి. సో టేబుల్లోకి వెళ్తే ఏముంది ఇక్కడ, సో విజయ్ అనే పర్సన్ యొక్క ఐడి నెంబర్ ఎంత 1, అండ్ ఇంకేం అడిగారు, శాలరీ అడిగాడు 25,000. సో ఆ రెండునే మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి. చూడండి, సెలెక్ట్ ఐడి కావాలి, శాలరీ కావాలి, తన నేమ్ కూడా కావాలంటే మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు మనకి కండిషన్ ఏంటి, హూజ్ నేమ్ ఈజ్ విజయ్ అన్నాడు. అప్పుడేం చేస్తాం, వేర్ నేమ్ ఈక్వల్స్ టు విజయ్. సో క్వైరీస్ వచ్చేసి చాలా సింపుల్. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది, ఫ్రమ్ అవుతుంది, తర్వాత వేర్ అవుతుంది, లాస్ట్లో సెలెక్ట్ అవుతుంది డీటెయిల్స్ కోసం. సో ఇదేంటంటే సింపుల్ క్వైరీస్. ఒకవేళ ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ క్వైరీస్ రాయడం, సెలెక్ట్, ఫ్రమ్, వేర్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వైరీస్ రాసే అప్పుడు. తర్వాత మనకి ఇంకొక ప్రాబ్లం రావచ్చు, ఒక పర్సన్ యొక్క శాలరీ 10% హైక్తో కానీ 25% హైక్తో కానీ నాకు శాలరీ కావాలి. ఎందుకంటే పర్సన్స్ అంటే ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తుంటారు, తర్వాత వచ్చేసి వాళ్ళ శాలరీలో ఇయర్లీ అంటే మంత్లీ ఇంత హైక్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వాటిని క్యాలిక్యులేట్ చేయడం ఎలా, అది వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లంలో. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూసి తెలుసుకుందాం. సో ఈ ప్రాబ్లం చూడండి, అంటే ఈ క్వైరీలో ఏం చెప్పాడు, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే, తనకి నేమ్ కావాలి, శాలరీ విత్ 10% హైక్ అని అడిగాడు. సో హైక్ వచ్చేసి 10% కావాలంటే ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి కావాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ యాజ్ యూజువల్గా ఏం రాస్తానంటే నేమ్ రాస్తాను. మనం ఫస్ట్ ఏం చేయాలంటే శాలరీ 10% హైక్ అన్నప్పుడు ఈ హైక్ ఎంతో కనుక్కోవాలి మనము. 10% హైక్ అంటే తన శాలరీ ఎంతైనా ఉండొచ్చు, అందులో 10% ఇంక్రిమెంట్ చేయాలి. సో నేనేంటంటే ఈ క్వైరీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ హైక్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి అనేసి చెప్తాను. సో దానికేంటంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫస్ట్ నేను శాలరీ ఎంత తీసుకున్నాను, ఒక 100 రూపీస్ శాలరీ తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, దానికి హైక్ ఒక 10% కావాలి అని చెప్పాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి ఒక ఫార్ములా ఉంది, నా శాలరీ ఈక్వల్స్ టు, మనం ఏం ఫస్ట్ చేయాలి, మన శాలరీ ప్లస్ మనకు ఉన్న శాలరీ ఇంటూ హైక్ బై 100.
హైక్ ఎంత చెప్పారు, 10 చెప్పారు, అంటే పర్సంటేజ్ పక్కన పెడితే 10 అని చెప్పారు, అంటే హైక్ పర్సంటేజ్ అని కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మన శాలరీ మనకున్న శాలరీ ఎంత 100 రూపీస్ ప్లస్ మన శాలరీ ఎంత మళ్ళీ 100 రూపీస్ ఇంటూ, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది హైక్ అయితే ఎంత అవుతుంది 10 మనకి ఇంక్రిమెంట్ చేస్తున్నారు బై 100, 10/100 సాల్వ్ చేస్తే ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతే 100 + 10 ఎంత అవుతుంది 110. సో అప్పుడు నీ శాలరీలో ఎంత ఇంక్రిమెంట్ చేస్తున్నారు 10% ఇంక్రిమెంట్ అయితే నీకు ఎంత వస్తుంది శాలరీ 110 రూపీస్ వస్తుంది. సో ఇది సో మనకి కావాలంటే ఈ సేమ్ ఫార్ములానే మనకి ఇచ్చిన దాంట్లో యూజ్ చేయొచ్చు. శాలరీ ఇక్కడ అప్పుడు ఏం రాయాలి, సెలెక్ట్ ఈ శాలరీ ఇంటూ 1.10 అని రాశాను కదా, ఇందులో నేను ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఎలా రాస్తాను, సో సేమ్ ఈ ఫార్ములా నేను యూజ్ చేస్తే ఇక్కడ శాలరీ ప్లేస్లో శాలరీ ప్లస్ సేమ్ ఈ ఫార్ములాలో ఇక్కడ ఏం చేస్తా హైక్ ప్లేస్లో మాత్రం ఈ సేమ్ ఫార్ములాగా 10/100. సో ఎంత హైక్ అయితే ఇవ్వమన్నారో అంత హైక్తోనే రాసేస్తాం అక్కడ. సో ఇక్కడ రాసిందంటే శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 10/100. సో ఇది ఫార్ములా రాస్తాను. కానీ ఈ ఫార్ములా మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవడం కష్టం. సో దీనికి ఏంటంటే నేను ఒక షార్ట్ కట్ వచ్చేసి చెప్తాను. అదేంటంటే ఫర్ సపోజ్ 1 రూపీ తీసుకోండి, 1.00 దాన్ని నేను డెసిమల్స్లో కూడా రాసుకుంటున్నాను 1.00 అని. ప్లస్ మనకి ఏంటి 10% అన్నారు, 10% నేను నార్మల్గా న్యూమరికల్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది 0.10. సో నేనేం చేస్తున్నాను 1 రూపీకి అంటే 1 + 0.10 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1.10 వస్తుంది. అప్పుడు నువ్వు ఇక్కడ నేను సేమ్ ఇదే ఫార్ములా రాశాను, శాలరీ ఇంటూ 1.10. హైక్ అంటే ఏంటి మన శాలరీకి యాడ్ అవ్వడం. సో నేనేం చేశాను మన శాలరీ వచ్చేసి 1 రూపీ అనుకొని దానికి ఏంటంటే ప్లస్ 10% న్యూమరికల్ వాల్యూస్లో కన్వర్ట్ చేస్తే 0.10 వస్తుంది. సో అంత పర్సెంట్ని దీనికి యాడ్ చేశాను, అప్పుడు ఏమవుతుంది 1.10 అవుతుంది. సో సేమ్ ఫార్ములా ఇక్కడ రాసేసాను. అప్పుడు మీకు 15% అన్నా 25% అన్నా 75% అన్నా కూడా ఎలా రాసేయచ్చు అంటే శాలరీ ఇంటూ 1.75 75% అయితే, అది 50% అనుకో 1.50. సో ఏంటంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ సపోజ్ నీకు అడిగాడు అదే శాలరీ 10% ఏమని అడుగుతారు, వాళ్ళకి డిడక్ట్ అయింది అని చెప్పారు. ఇక్కడ హైక్ అయిన పర్సంటేజ్ నీకు డిడక్ట్ అయింది అని చెప్పారనుకో, డిడక్టెడ్ అని రాశాడంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే 1 నుంచి ఆ ఇచ్చిన 10%ని న్యూమరికల్ వాల్యూలో కన్వర్ట్ చేసి ఇందులోంచి తీసేయడమే. తీసేస్తే అప్పుడు ఎలా వస్తుంది, సో అప్పుడు నేనేం చేశాను డిడక్టెడ్ అదే 1లోంచి 0.10ని రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 0.90. సో అప్పుడు కూడా ఏం రాయాలంటే శాలరీ ఇంటూ 0.90 అని చెప్పేసి మెన్షన్ చేయాలి. అప్పుడు నీకేం ఫైండ్ అవుట్ చేసినట్టు, నువ్వు డిడక్టెడ్ పర్సంటేజ్ మాత్రం ఫైండ్ అవుట్ చేసినట్టు నీకు వస్తుంది. సో నీకు హైక్ అన్నారంటే 1కి ఆ పర్సంటేజ్ని న్యూమరికల్ వాల్యూలో కన్వర్ట్ చేసి యాడ్ చేయడం. అదే డిడక్టెడ్ అని రాశాడంటే మనకిచ్చిన డిడక్టెడ్ పర్సంటేజ్ని ఫస్ట్ న్యూమరికల్ వాల్యూలో కన్వర్ట్ చేసుకొని అందులోంచి 1లో నుంచి రిమూవ్ చేయడం. ఇది చాలా ఈజీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ ఫర్దర్ లెవెల్లో ఏంటంటే DDL ఎలా ఉన్నాయి, క్రియేట్, డిలీట్, సో వీటిలో ఉన్నాయి కదా, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్. సో వీటి మీద క్వైరీస్ ఎలా రాయాలి, హౌ టు క్రియేట్ ఎ టేబుల్. సో మనకేంటంటే ఇప్పుడు క్వైరీస్ ఎలా రాయడం అనేది అర్థమైందంటే తర్వాత టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు చెప్పినంత వరకు క్వైరీలో ఎలాంటి డౌట్ ఉన్నా లేదా ఏదైనా క్వైరీ మీద డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఒకవేళ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.